హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇక సెకండ్ వీక్ నామినేషన్స్లో 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో నుంచి ఈసారి ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు, హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొత్తం ఈ వారం 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ 8 మందిలో పృథ్వీ, ఆదిత్య, శేఖర్ భాష, నైనిక, మణికంఠ, నిఖిల్, సీత, విష్ణుప్రియ. సో ఈ 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. మరి ఈ 8 మందికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ యొక్క పోల్ పర్సెంటేజ్ అనేది ఎలా ఉంది, ఎవరు ఇవాళ డే కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరికి ఇంకా ఓటింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇక లీస్ట్ లో ఎవరున్నారు, డేంజర్ జోన్ లో ఇక ఈసారి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు అనే దానికి సంబంధించి నా అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఎవరు స్పీడ్ అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు అనేవి వస్తున్నాయి 8 మందిలో, ఎవరిని ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు, ఎవరి మీద బాగా కోపంగా ఉన్నారు, ఈ 8 మందిలో ప్రస్తుతం నామినేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు ఇంటికి వెళ్తే బెటర్ అని ఆడియన్స్, అంటే నేను టోటల్గా సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఓవరాల్గా అన్ని ప్లాట్ఫామ్లలో ఎవరి గురించి ఎవరు ఎలిమినేట్ అయితే బెటర్ అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇంకొక రకమైనటువంటి విషయం ఏంటంటే ఒక ట్విస్ట్ ఏమన్నా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది సీత గురించి మాట్లాడుతున్నారు. అసలు అందులో ఏం విషయాలు దాగి ఉంటాయి, అసలు ఎలిమినేట్ కాబోయేది ఎవరు, ఎవరికి ఆడియన్స్ యొక్క సపోర్ట్ అనేది తక్కువగా ఉందనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక నా అభిప్రాయంలో నేను మొత్తం 8 మందిలో నుంచి టాప్ టు లీస్ట్ అసలు ఎక్కువ ఎవరికి ఓట్లు వస్తాయి, తక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి, సో ఏంటి అనేది, సో ఆ టాప్ నుంచి కూడా మాట్లాడుకున్నట్లయితే నా ఫస్ట్ 8 మందిలో నుంచి టాప్లో ఉన్నటువంటి వ్యక్తి విష్ణుప్రియ. ఎస్, ఎందుకు అంటే ఈ వారం మనం మొదటి నుంచి కూడా మొదటి వీక్లో విష్ణుప్రియ ఎప్పుడు ఆడుతుంది గేము, ఎప్పుడు బయటికి వస్తుంది, ఎప్పుడు తనకు తాను ఓపెన్ అవుతుంది, ఎప్పుడు తన ఒరిజినాలిటీని బయట పెడుతుంది, అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేస్తుందని చాలా మంది ఎదురు చూశారు. బట్ ఈ సెకండ్ వీక్లో మాత్రం విష్ణుప్రియ దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో ఆడియన్స్కి అప్పటి వరకు కూడా తలనొప్పిగా మారుతున్నటువంటి వ్యక్తులను చీల్చి చెండాడేసింది ఈ వీక్లో. ఎస్, ముఖ్యంగా అందులో సోనియాని కావచ్చు, యష్మిని కావచ్చు, వాళ్ళ క్లాన్ని అపోజ్ చేసినటువంటి విధానం, వాళ్ళ క్లాన్ని ఒకవైపున విష్ణుప్రియ, సోనియా మధ్య జరిగినటువంటి ఫైట్లో మోస్ట్ ప్రాబబ్లీ అసలు విష్ణుప్రియని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు మొత్తం అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫైట్లో విష్ణుప్రియకు బాగా సపోర్ట్ దొరికింది. అలాగే టాస్క్లలో విష్ణుప్రియ యొక్క పెర్ఫార్మెన్స్, అటు బడ్జెట్కు సంబంధించి, అటు ఏదైతే ఈ షాపింగ్కు సంబంధించినటువంటి ఏదైతే పూల్లో దూకాలి అనేటువంటి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో ఇమ్మీడియట్గా వెళ్ళి తను గెలవడం, ఆ పూల్లో దూకి, తర్వాత ఈ సాక్స్ టాస్క్లో కూడా అభయ్తో జరిగినటువంటి ఆ ఫైట్ ఏదైతే ఉందో అక్కడ ప్రేరణతో చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్, నామినేషన్స్లో సోనియా మీద తను రైస్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఆడియన్స్కి చాలా బాగా నచ్చినాయి. సో అందువల్ల ఆల్రెడీ పాపులారిటీ ఉంది బయట, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, యాంకర్గా, డాన్సర్గా అనేక రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆమెకు చాలా ప్రయారిటీ అనేది దక్కుతుంది. ఇక ఇప్పుడు గేమ్ కూడా పుంజుకుంది కాబట్టి తను టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఓటింగ్ లిస్ట్లో కూడా తను ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ నిఖిల్ని మనం ఫస్ట్ వీక్ చూసినప్పుడు కొంచెం అతి చేస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత అప్పటికి అందరికీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా బయట కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఎందుకంటే సీరియల్స్లో ఉంటాడు, మరోవైపున షోస్ చేస్తూ ఉంటాడు, రకరకాల గేమ్ షోస్లో తన యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. సో వీటన్నిటికీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ కన్నడ బ్యాచ్ అనే దాన్ని క్రియేట్ చేసి వేరే వాళ్ళను టార్గెట్ చేస్తాడా అనేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకొని ఖచ్చితంగా తన యొక్క క్యారెక్టర్ని ఎక్కడ కోల్పోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. కొన్ని సార్లు మిస్టేక్ చేసినప్పటికీ కూడా తను కొన్ని సార్లు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సమయంలో రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా సో తనకు ఒక ఫ్యాన్ బేస్ అనేది కూడా క్రియేట్ అయింది. నిఖిల్ బాగా ఆడట్లేదేమో, అంటే సూపర్గా ప్రతి ఒక్క దాంట్లో గొడవలు పడట్లేదేమో కానీ బ్యాడ్ అవ్వట్లేదు అనేటువంటి ఇంటెన్షన్ అయితే మాత్రం ప్రతి ఒక్క బిగ్ బాస్ వ్యూవర్కు ఉంది. అలాగే సీరియల్స్, అలాగే గేమ్ షోస్ ఇవన్నీ చూస్తారు, ప్లస్ టాస్క్లలో తన యొక్క అంటే తను పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విధానం
ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని నొప్పించకుండా, తనకి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది యష్మి కావచ్చు, సోనియా కావచ్చు, పృథ్వీ కావచ్చు, ఆపోజిట్ లో ఉన్నటువంటి నైనిక కావచ్చు, ఇటు విష్ణుప్రియతో, వీళ్ళందరితో అంటే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చివరికి తను బ్లేమ్ అవుతున్నప్పటికీ కూడా తన క్యారెక్టర్ని ఎక్కడ కోల్పోవట్లేదు. కాబట్టి నిఖిల్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఓటింగ్ పోల్స్ లో మాత్రం ఖచ్చితంగా తను సెకండ్ లో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ వీక్ ఉన్నటువంటి 8 మందిలో మాత్రం విష్ణుప్రియ తర్వాత అత్యధిక ఓట్లు నిఖిల్కి వస్తాయి. నెక్స్ట్ నిఖిల్ తర్వాత నెంబర్ 3 సీత. సీతకు సంబంధించి కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే కొంచెం తగ్గటం పెరగటం లాంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా సీత ఈ వీక్ పెర్ఫామ్ చేసినటువంటి విధానం, ముఖ్యంగా ప్రేరణని అపోజ్ చేయటం కావచ్చు, అలాగే సోనియా ఇటు ప్రేరణతో పాటు యష్మి లేకపోతే మణికంఠతో జరిగినటువంటి ఆ టాస్క్కు సంబంధించి కావచ్చు, ఈ విషయాల మీద, పైగా ఏదైతే ఈ చెత్తబుట్టలో నుంచి అది తీసి వాళ్ళు ఎప్పుడైతే లగ్జరీని గెలిచారో, లగ్జరీ గెలిచిన తర్వాత ఆ టాస్క్ లో నుంచి అది చెత్తబుట్టలో నుంచి బాటిల్ని తీసి అక్కడ పెట్టి వీళ్ళే తీస్తారు అనేటువంటి విషయాల్ని ఆ క్లాన్ వాళ్ళు చేసినప్పుడు, యష్మి గ్రూప్ చేసినప్పుడు వాటిని అపోజ్ చేసినటువంటి విధానం, ఆ విషయాలలో తను బాధపడినటువంటి తీరు, ఇవన్నీ కూడా చాలా మందికి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి. ఎస్, సీత మాట్లాడుతుంది కరెక్టే, తను బాధపడుతుంది, తను బాధపడుతున్న దాంట్లో నిజం ఉంది అనేటువంటి విషయాలను, అలాగే పృథ్వీతో ఫైట్ చేసినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆడియన్స్ కి నచ్చాయి. అలాగే మణికంఠతో ఈక్వల్ గా తను ఆ 250 గ్రామ్స్ ఏదైతే ఆ మరమరాలని క్యాల్కులేట్ చేయాల్సినటువంటి గేమ్ ఏదైతే ఉందో, వీటన్నింటికి సంబంధించి తన యొక్క గేమ్స్లలో తన పార్టిసిపేషన్ కావచ్చు, ఎక్కడైనా స్టాండ్ తీసుకునే విధానం, కొంత చీఫ్ యొక్క అర్థం చెప్పినటువంటి తీరు, చీఫ్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉండాలి, తనకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, తను చీఫ్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ గా లేనప్పుడు తను ఖచ్చితంగా తనని అపోజ్ చేస్తానని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఆడియన్స్ కి నచ్చాయి. తను ఈ వారం టాప్ 3లో ఉంది. ఇక చాలా మంది అంటున్నారు గతంలో దేవి నాగవల్లి అంత బాగున్నప్పటికి కూడా ఎలిమినేట్ అయింది కదా, అలాంటి పరిస్థితి ఏమన్నా సీతకు వస్తుందా అని. నాకు తెలిసి మాత్రం 100% ఈసారి అలాంటిదేమీ జరగకపోవచ్చు. సీత ఖచ్చితంగా టాప్ రేస్ లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తను ఎవరో అనుకుంటున్నట్లు ఇలాంటిదేమీ జరగదు. ప్రస్తుతం టాప్ 3లో ఈ వారం నామినేషన్స్ లో మాత్రం హై ఓటింగ్ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళలో టాప్ 3లో సీత ఉంది. ఇక నెంబర్ 4 మణికంఠ ఫస్ట్ వీక్ ఎంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ ను ప్లే చేశాడో, సెకండ్ వీక్ అంత బ్యాలెన్స్డ్ గా గేమ్ ఆడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని మిస్ఫైర్ అవుతున్నప్పటికీ కూడా తను టాస్క్లలో కావచ్చు, అసలు ఎమోషనల్ అప్పటి వరకు ఫస్ట్ వీక్ మొత్తం కూడా ఆ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లను చూపించేసి ఆడియన్స్ కు విసుగు తెప్పించినటువంటి మణికంఠ సెకండ్ వీక్ మాత్రం టోటల్ గా గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. తను ప్రతి గేమ్ లోనూ తన 100% ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అంతా అలా చూసి ఏంటి అసలు ఇతను అనేటువంటి ఒక రకమైనటువంటి ఇంటెన్షన్స్ కలిగిన ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ వీక్ వచ్చే వరకు కూడా మణికంఠ తన కంపోజ్డ్ గా గేమ్ ఆడుతున్నటువంటి విధానానికి కొంత నచ్చుతున్నారు. అలాగే ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు కూడా తను ఖచ్చితంగా తన 100% ఇవ్వటం కోసం కావచ్చు, అలాగే ఇప్పుడు యష్మి చీఫ్ వాళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ను రైస్ చేయడంలో తన వర్షన్ తను చెప్పడంలో కూడా సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి మణికంఠలో చూసినటువంటి ఆ చేంజ్ ని ఎమోషనల్ గా అవతల వాళ్ళ సింపతి గెయిన్ చేయడం కోసం ట్రై చేయకుండా వీటన్నిటిని తను ఎట్లా అయితే మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడో, తన యొక్క ప్రయారిటీ, తనలో ఉన్నటువంటి ఆ గేమ్ ఆడేటువంటి క్యాపబిలిటీస్ ను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి విధానం అనేది ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుంది. కాబట్టి ఈసారి తను టాప్ 4లో ఖచ్చితంగా ఓట్లు అనేవి పడుతున్నాయి మణికంఠకు. సో తను ఇప్పుడు నా ప్రయారిటీ లిస్ట్ లో మాత్రం టాప్ 4లో ఉన్నాడు. ఇక తర్వాత నైనికాలో ఇప్పటి వరకు నెగిటివిటీ అనేది లేదు. కాకపోతే ఈ వీక్ కొంచెం కొంత లాస్ట్ వీక్ తో పోల్చితే ఈ వీక్ మాత్రం కొంచెం గ్రాఫ్ తగ్గినప్పటికీ కూడా తను బ్యాలెన్స్డ్ గానే ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే యష్మి వాళ్ళ క్లాన్ ని అపోజ్ చేయడం కావచ్చు, కొన్ని టాస్క్లకు సంబంధించి తను అంటే తన టీమ్ కి ఛాన్సెస్ అనేది ఇచ్చింది. కాబట్టి నెగిటివిటీ అనేది లేదు. ఆల్రెడీ తనకున్నటువంటి నైనిక అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి యాజ్ ఎ డాన్సర్ గా, పైగా నెగిటివిటీ అనేది కూడా లేదు కాబట్టి తనకి కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ దక్కుతుంది. కానీ ఇంకా తను స్పీడ్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నా లిస్ట్ లో మాత్రం ఇప్పటి వరకు నైనిక టాప్ 5లో ఉంటుంది ఈ 8 మంది నామినేషన్స్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పరంగా. ఇక నెక్స్ట్ 6 శేఖర్ భాషని 6లోకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, శేఖర్ భాషకు ఈ వీక్ అంతా కూడా ఎప్పుడైతే యష్మి క్లాన్ లో ఉండి యష్మి క్లాన్
కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన అనేది కలిగి ఉంటుందో తను మాట్లాడలేనటువంటి పరిస్థితి. తను అసలు ఏ విషయానికి రెస్పాండ్ కాలేక వాడు చేస్తున్నటువంటి తప్పుల్ని కొన్ని సార్లు మాత్రమే అపోజ్ చేయగలిగాడు. వాస్తవానికి నచ్చలేదు. యష్మి క్లాన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందులో ఉన్నటువంటి శేఖర్ భాషకే నచ్చలేదు. ఆ విషయాన్ని కొన్ని సార్లు మెన్షన్ చేయడం కూడా జరిగింది. కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది, వీళ్ళు ఒకలాగా గ్రూప్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని రాత్రి నబీల్తో కూడా మాట్లాడుతూ ఏంటో కొన్ని గ్రూపుల మధ్య గెస్ట్ లాగా వచ్చినట్టుంది మనం అని కొన్ని విషయాలను కూడా తెలియజేస్తున్నాడు. సో వీటన్నింటికి సంబంధించి కాకపోతే శేఖర్ భాషకు ఆల్రెడీ తను వేస్తున్నటువంటి ఆ జోక్స్ కు సంబంధించి కావచ్చు, తనకు ఉన్నటువంటి బయట ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి అతని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది కాబట్టి శేఖర్ భాషకి ఖచ్చితంగా జనాలు శేఖర్ భాషను సేవ్ చేస్తున్నారు. శేఖర్ భాషకు కూడా తనకంటూ ఒక ఓటింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నెగిటివిటీ అనేది తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులలో శేఖర్ భాష ఒకడు. నవ్విస్తూ ఉంటాడు, ఎక్కడైనా సమయం వచ్చినప్పుడు కంపోజ్ గా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తన జోకులతో నవ్వించడం, అలాగే ఎవరన్నా తనని కౌంటర్ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో, అది ఆదిత్య ఓం దగ్గరగా ఉన్నటువంటి ఆదిత్య ఓం కాంట్రవర్సీస్ చేసినా లేకపోతే తన టీంలో వాళ్ళు చేసినప్పటికీ కూడా సెటైరికల్ గా వాటన్నింటినీ అపోజ్ చేయడంలో శేఖర్ భాష సక్సెస్ అవుతున్నాడు కాబట్టి తనకంటూ ఒక ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. ఇక నా లిస్ట్ లో మాత్రం ఈ నామినేషన్స్ లో టాప్ 6 లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం టాప్ 7 అంటే ఇక లీస్ట్, ఇది టాప్ అని కూడా ఇక లీస్ట్, ఇక ఈ లీస్ట్ లో లాస్ట్ 7, 8 నా వరకు మాత్రం ఇప్పటి వరకు లీస్ట్ ఇక లాస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆదిత్య ఓం. ఆదిత్య ఓం ఎందుకంటే నామినేషన్స్ లో చాలా బ్యాడ్ అయ్యాడు. ఆదిత్య ఓం నామినేషన్ ముఖ్యంగా శేఖర్ భాష చుట్టూ తిరిగి శేఖర్ భాషని నామినేట్ చేయడం అనేది ఇది ఆడియన్స్ కు కూడా కొంత ఇబ్బందిగా అనిపించింది. అలాగే తను తీసుకోలేకపోవటం, ఎవరైనా ఏదన్నా మాట్లాడుతున్నా సరే ఇబ్బందికరంగా ఫీల్ అవడం, దాన్ని మధ్యలో కట్ చేయటం, ఆ విషయాలను కూడా హౌస్ మేట్స్ కూడా కొన్నిసార్లు తెలియజేశారు. వీటన్నిటి వల్ల కొంత నెగిటివిటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఆదిత్య ఓం మీద ఉంది. బట్ లాస్ట్ 2-3 డేస్ లో మాత్రం ఆదిత్య ఓం కొంచెం తను బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా యష్మి వాళ్ళ క్లాన్ కావచ్చు, గ్రూపిజాన్ని ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కొంత కనిపెట్టగలిగాడు. అలాగే నబీల్ ని సపోర్ట్ చేస్తూ రావటం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ప్రతి ఒక్కళ్ళకి. అందరూ ఒకళ్ళని సపోర్ట్ చేస్తుంటే తను మాత్రం కొంత నబీల్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు ఎక్కడైతే ప్రాబ్లం అనేది ఎవరు కొంతమందిని ఇప్పుడు మణికంఠని సరిగా వాళ్ళు వేరు చేసి మాట్లాడుతున్నారు, లేదంటే నబీల్ని కొంత వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు తన దాకా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత స్టాండ్ తీసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం మాత్రం నచ్చుతున్నప్పటికీ కూడా కొన్ని ఓవరాల్ గా అందరితో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఆ సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు, కొంత డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీకి సంబంధించి ఈ వారం ఇక ఎలిమినేట్ కాబోతున్నారు. మెయిన్ గా అంటే అందులో హై ఛాన్సెస్ ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీ. ఎందుకంటే తన ఆట తీరు సరిగా లేదు, బాడీ ఉంది కానీ బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అవతల వాళ్ళని ఊరికే అసలు గేమ్ లో బలాన్ని ప్రదర్శించడం, బుద్ధి ప్రదర్శించడం వదిలేసి కోపాన్ని ప్రదర్శిస్తూ మధ్యలో ఫౌల్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాడు. అసలు గేమ్ పరంగాను ఎక్కడ అటు ఏ టాస్క్ అయినా సరే మధ్యలో ఆ ఇటుకలు పెట్టినప్పుడేమో అవతల వాళ్ళే తన్నేస్తున్నాడు. నిఖిల్ టాస్కులు ఆ బాల్ ని తీసుకెళ్లి బుట్టలో పడేసే టాస్కులనేమో నిఖిల్ బాల్స్ మొత్తం తన్నేసి అడ్డదిడ్డమైనటువంటి ఆటలు ఆడుతున్నాడు. అలాగే ఎవరు కనీసం మాట్లాడేటప్పుడైనా ఏమన్నా సక్రంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా నా ఇష్టం అని అంటాడు. లేకపోతే సోఫా మీద టవల్స్ ఆరేస్తున్నావు, కాళ్ళు షూస్ పెట్టి కూర్చుంటున్నావు అని నబీల్ అన్నప్పుడేమో అక్కడ కూర్చోకండి, ఎవరు కూర్చోమన్నారు, మీరేమన్నా బిగ్ బాస్, ఇది బిగ్ బాస్ చెప్పాడా, నా ఇష్టం నేను ఆడతా అంటాడు. నువ్వు అవుట్ వెళ్ళిపోయావని ప్రేరణ అన్నప్పటికీ కూడా నేను వెళ్ళను అని చెప్పిన అవసరం అయితే నేను మళ్ళీ వస్తానంటాడు. బయటుండి వెకిలిగా చప్పట్లు కొడుతూ వాళ్ళని ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా మైనస్ గా ఉన్నాయి. మిగతా 8 మందితో పోలిస్తే పృథ్వీకి అతను ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 8 మందిని కంపేర్ చేసినప్పుడు మరి ఆదిత్య ఓం అవుతాడా, పృథ్వీ అవుతాడా, వీళ్ళిద్దరిని కాదని ఇంకొక ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా అనే విషయానికి అయితే మాత్రం అది మాత్రం కొంచెం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ 8 మందిలో మాత్రం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మాత్రం ఖచ్చితంగా 70% పృథ్వీకి అవకాశాలు ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. ఇక మిగతా ఏదన్నా ఇంకొక రకంగా గేమ్ స్ట్రాటజీస్ పరంగా ఇంకొక రకంగా ఆలోచిస్తే మాత్రం బిగ్ బాస్ టీం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది
నేను ఎలిమినేషన్స్ కు సంబంధించి ఈ వారం నామినేషన్స్ లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ అనేది దక్కుతుంది, ఎవరు లిస్ట్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్నటువంటి రివ్యూ. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.